అభివృద్ధి అంటే ఉన్న శాంక్షన్ అయిన పథకాలన్నీ కూడా ప్రైవేటీకరణ చేయడమా? అదే అభివృద్ధి అంటే ఇది ప్రజాస్వామ్యంలో ఇది కరెక్టా? ఇది ప్రజాస్వామ్యంగా చేస్తున్నారా? ఇది ప్రజలకి మేలు చేసే కార్యక్రమమా? ఒకటి చూడండి, వైద్య విద్య కోసం మనం పరిశీలించినట్లయితే దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు 17 కాలేజీల మంజూరు ఒక రాష్ట్రానికి ఇచ్చింది ఒక ఆంధ్రప్రదేశ్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మాత్రమే. ఇది ఎవరో కాదనలేని సత్యం. రెండోది 17 కాలేజీల్లో 2 సంవత్సరాలు కరోనా, మీకు తెలుసు. కరోనా దాంట్లో పాండమిక్లో చాలా ఇబ్బంది పడి ఏమైనా సరే ప్రజారోగ్యాన్ని ఎక్కడ ఒక్కరికి కూడా ఇబ్బంది లేకుండా సంక్షేమ పథకాలు మాత్రమే కాకుండా ఆరోగ్య విషయంలో ఎక్కడ కూడా రాజీ పడకుండా చేసింది ఎవరు అంటే సాక్షాత్ ప్రధానమంత్రి గారే చెప్పారు. 2-3 రాష్ట్రాలే ఉన్నాయి, అందులో ఆంధ్రప్రదేశ్ ఉంది అని చెప్పి. అలా వ్యవహరించి 17 కాలేజీలు తెచ్చి అందులో 5 కాలేజీలు పూర్తి చేసి 2 కాలేజీలు 90% అయిపోయి పులివెందులతో సహా అడ్మిషన్స్ కూడా పర్మిషన్ ఇస్తే, మీరు పర్మిషన్ ఇస్తే అడ్మిషన్స్కి మాకు వద్దు అని రాస్తారా?